to MTR Masala Abhiruchi, powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరి వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు రాజమండ్రి నుంచి లక్ష్మి గారు రాశారు. ఓకే. వెజ్ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో వెజ్ కోఫ్తా కర్రీ. సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ డిష్ చాలా టేస్టీగా వస్తుంది. సో వెజ్ అంటే ఇంకా మన వెజిటబుల్స్ అన్ని కూడా తీసుకుని సీజనల్ గా మనకు దొరికే వెజిటబుల్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బేస్ వచ్చేసి మనకి ఏంటంటే ఆ కోఫ్తాకి బంగాళదుంప వాడతాం. ఓకే. సో అవన్నీ యూజ్ చేసి కోఫ్తాస్ ఫస్ట్ చేసుకుని తర్వాత కర్రీ ప్రాసెస్ ఉంటుంది. ఎస్ అండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వెజ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెజ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మైదా 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, టొమాటో పేస్ట్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏం చేయాలి? కోఫ్తాస్ చేసుకుందాం. ముందు కోఫ్తాలు చేసుకుందాం. సో అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసండి. ఓకే, నూనె వేడి పెట్టేసాం. ఇక్కడ సో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లో సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో కోఫ్తాస్ కి కాబట్టి అన్ని మనం సన్న సన్నగా కట్ చేసుకోవాలి. ఎస్ అండి. సో క్యారెట్, వావ్, బీన్స్, అలాగే కాలీఫ్లవర్ అండి. వావ్, ఇదంతా నైఫ్ తోనే కట్ చేశారా రాజు గారు? ఇంత సన్నగా? నైఫ్ తోనండి. వావ్, చూడు అసలు ఎంత సన్నగా ఉన్నాయో. అంటే అలా చేసుకుంటేనే మనకి కోఫ్తా చేసుకున్నప్పుడు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. పెద్దగా ఉంటే మళ్ళీ అవి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇలా ఫైన్ గా మనం చాప్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా వేగితే సరిపోతుందండి మనకు. మళ్ళీ ఆయిల్ లో డీప్ ఫ్రై అవుతుంది కదా ఇలా. అల్లం పచ్చిమిర్చి ఘాటు కొంచెం ఈ వెజిటేబుల్స్ పడితే సరిపోతుంది. ఓకే. సో వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో దీంట్లో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెది పెట్టేశాను. ఓకే. అలాగే కొంచెం బైండింగ్ కొరకు మైదా, సరిపడా ఉప్పు అండి. కోఫ్తాలకు సరిపడా ఉప్పు ఇక్కడ వేస్తున్నాం. సో దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలా? ఎస్. సో బంగాళదుంప ఉంది కాబట్టి కొంచెం హ్యాండ్ యూజ్ చేసిందంటే కొంచెం మన బాడీలో కొంచెం వేడి ఉంటుంది కదా, సో దానికి ఆ బంగాళదుంప కొంచెం మెత్తగా అయిపోతుంది. సో కోఫ్తాలు చుట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి స్పూన్ తోనే చేసుకుంటే బెటర్ అండి. సో రెడీ అయిపోయింది. వీటిని మనం కోఫ్తాల్లో చుట్టేసుకుందాం. ఓకే. సో కొంచెం పొడిపిండి నేను చేయి పెట్టేసుకుంటున్నాను. సో పొడిపిండి వేసుకుని చుట్టేసుకోవాలన్నమాట కోఫ్తాస్. ఎస్ అండి. సో మంచి బైండింగ్ అవుతుంది. ఓకే. సో ముందు ఒకటి ఫ్రై చేసుకుని చూసుకుందాం. ఆయిల్. సో ఫస్ట్ ఒకటి ట్రైల్ వేసుకున్నాం కదా, సో మనకేమి పగలలేదు కాబట్టి ఎన్ని కోఫ్తాలు కావాలంటే అన్ని రెడీ చేసుకోవాలన్నమాట. రెడీ చేసేసుకుని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. కోఫ్తాలు మనకు లోపల వరకు బాగా కుక్ కావాలి. సో ఇది బాగా కుక్ అవుతూ అంటే లోపల దాకా కుక్ అయిపోతే ఇంకా మళ్ళీ మనం దీన్ని కుక్ చేయం కదా, డైరెక్ట్ గా వేసేసుకుంటాం. గ్రేవీలో వేసుకుంటాం. సో ఇది బాగా కుక్ కావాలి. మీన్ వైల్ మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? ఓకే. సో కొద్దిగా ఆయిల్. సో ఇక్కడ గ్రేవీకి సరిపడా దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో ఇది కొంచెం ఆనియన్ బ్రౌన్ అయిన తర్వాత సో టొమాటో పేస్ట్. ఓకే. సో టొమాటోస్ ఉడికించేసి పేస్ట్ చేసేసుకున్నాం. సో మనకు కొంచెం ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సరిపడా ఉప్పు, ఓకే, కారం, సో కొద్దిగా పసుపు.
ఓకే. సో ఈ టొమాటో పేస్ట్ అంతా కూడా కొంచెం అంటే ఆల్రెడీ మనం ఉడికించేసే పేస్ట్ చేసాం కాబట్టి సో ఈ ఉప్పు కారం ఇది వేసాం కదా, అది కొంచెం మగ్గాలి, అది లేకపోతే కొంచెం మనకు స్పైసీగా వస్తుంది. ఓకే. సో కొంచెం మగ్గితే మనకు టొమాటోలో కలిసిపోయి సో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకే. సో కొంచెం మగ్గాలి కదా, ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. జుట్టు ఒత్తుగా అందంగా ఉండాలి అంటే మెంతుకూరని పేస్ట్ లాగా చేసి తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చిట్కా చూసాం కదా, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయిపోయిందా రాజు గారు? మగ్గిందా? సో అక్కడ కోఫ్తాలు కూడా తీసేసుకున్నాం. సో ఆల్రెడీ అంటే మనం వేయించేసుకున్నాం. సో కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఓకే. ఓకే. సో కోఫ్తాస్ కూడా రెడీ. సో ఇది కూడా మనకు మగ్గిపోయింది. ఓకే. సో దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా వాటర్. చాలు. సో కోఫ్తాలు కొంచెం పీల్చుకుంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా కోఫ్తా కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం లూజ్గానే చేసుకుంటే తర్వాత మొత్తం కూడా కోఫ్తాలు పీల్ చేసుకొని మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఓకే. సో మనము అంతా అయిపోయిన తర్వాత కోఫ్తాస్ వేసుకోవాలి కదా, ఇందులోనే వేసేసుకుంటే అది పగిలిపోతుందండి. సో ఆ వేడికి పోతుంది కాబట్టి మనం సర్వ్ చేసుకునేప్పుడు పైనుంచి మనం వేసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయింది. టొమాటో గ్రేవీ కోఫ్తాలకి చాలా బాగుంటుంది కదా రాజు గారు. ఎస్ అండి. సో ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా వస్తుంది. సో కావాలంటే మనం మసాలా కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. సో వాళ్ళ చాయిస్. అంటే ఒకసారి ఇలా టమాటో బేస్ లో, ఒకసారి కొంచెం కొబ్బరి గసగసాలు, ఒకసారి తర్వాత ఏంటంటే ఆనియన్ పేస్ట్ లో కానీ, కాజు పేస్ట్ లో కానీ, సో మన ఇష్టం అండి. గ్రేవీ మనం చేంజ్ చేసుకుంటే. బట్ కోఫ్తాస్ కూడా ఈ వెజ్ కోఫ్తాస్ బాగున్నాయి. వెజిటబుల్స్ అన్ని వేసుకుని చేసుకున్నాం కదా. ఎస్ అండి, బాగుంది. సో దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాలండి. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర, వెజ్ కోఫ్తా కర్రీ రెడీ అండి. ఓకే, వేడివేడిగా వెజ్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, తరిగిన కాలీఫ్లవర్ వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంపలు, మైదా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కోఫ్తా కర్రీ రెడీ. వెజ్ కోఫ్తా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ రాజు గారు. కొంచెం మసాలా పౌడర్స్, గరం మసాలా కూడా యాడ్ చేసాం. సో కొంచెం టొమాటో బేస్ తీసుకున్నందుకు టొమాటో బేస్ యాక్చువల్లీ చాలా బాగుంది. అంటే కోఫ్తా కర్రీకి టొమాటో బేస్ బాగుంటుంది. కొంచెం పులుపుతో చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ కోఫ్తాస్ కూడా చాలా బాగున్నాయి రాజు గారు, సాఫ్ట్ గా. అండ్ ఈ కర్రీ అంటే నార్మల్ గా ట్రై చేస్తుంటారు, మీరు వెజిటబుల్స్ అన్ని వేసి కోఫ్తాస్ చేశారు కదా. సో ఆలు బేస్ తీసుకున్నారు. సో చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. రోజు రాత్రిపూట నేరేడు పళ్ళ రసాన్ని తాగినట్లయితే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, అలాగే బ్లడ్ వృద్ధి చెందుతుంది కూడా. సో రోజు నేరేడు పళ్ళ రసాన్ని తాగినట్లయితే హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా వెజ్ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో రాగి అవిసె లడ్డు తయారు చేసుకోబోతున్నాం. ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో రాగి అవిసె లడ్డూలు చేయబోతున్నారు. అవునండి. సో వింటుంటే ఇది చాలా హెల్దీ అని అనిపిస్తోంది. బికాజ్ రాగి కానీ అవిసె గింజలు కానీ మనకి చాలా హెల్దీ కదా. మరి టేస్ట్ సంగతి ఏంటి? టేస్ట్
చాలా సూపర్గా వస్తుంది. ఎందుకంటే మామూలుగా రాగి లడ్డు చేసుకుంటే మనకు కొంచెం దగ్గరగా ఆ చాక్లెట్ ఫ్లేవర్లో వస్తుంది. అవును. సో అవిసె గింజలు కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటాయి. సో ఈ రెండింటి కాంబినేషన్లో చేస్తున్నాం, అది కూడా బెల్లంతో. చాలా బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. రాగి అవిసె లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి అవిసె లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, అవిసె గింజలు 1/2 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, బాదాం తురుము కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేసేద్దామా రాజుగారు లడ్డూలు? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే అవిసె గింజలు ముందుగా మనం దూరగా వేయించుకోవాలి. ఓకే ఓకే, ఏమి అంటే ఆయిల్ గానీ నెయ్యి గానీ ఏం లేకుండా వేయించుకోవాలి. సో డైరెక్ట్ గా వేయించిన తర్వాత కూడా మనం అలాగే కూడా తినేసేయచ్చు. క్రంచిగా చాలా బాగుంటాయి. అవును. అండ్ యాక్చువల్లీ ఫ్లాక్స్ సీడ్స్ చాలా హెల్దీ అని ఈ మధ్య చాలా చెప్తున్నారు. మినిమం రోజుకి 1 స్పూన్ అన్నా తీసుకోవాలని. సో ఇలా తీసుకుంటే మనకి ఏంటంటే టేస్ట్ ఉంటుంది అండ్ మనం తీసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇలా స్వీట్ల రూపంలో కానీ లేకపోతే మామూలుగా మనం కారపొడులు చేసుకుంటూ ఉంటాం. సో పల్లీల పొడి కానీ కరివేపాకు పొడి, సో వాటిలో కూడా కొంచెం మనం ఇవి యాడ్ చేసేసుకొని సో అలా కూడా పొడులు తయారు చేసుకోవచ్చు. మొత్తంగా మనం ఓన్లీ ఈ సీడ్ వాడి సో మిగతా ధనియాలు అలా చేసుకొని కూడా మనం కారపొడి చేసేసుకొని టిఫిన్స్ లో కానీ లేకపోతే రైస్ లో కొంచెం తీసుకోవచ్చు. యాక్చువల్లీ మనం నార్మల్ గా కూరలు లేకపోతే పప్పు రసం ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం, అందులో కూడా 1 స్పూన్ వాడుకోవచ్చు. దీని టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్లీ అలా కూడా వాడచ్చు. సో చాలా మందికి తెలియదు, బట్ ఈ మధ్య కొంచెం అవేర్నెస్ వస్తుంది. ఇట్స్ వెరీ 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 హెల్దీ. ఎవ్రీడే అట్లీస్ట్ 1 స్పూన్ అన్న తీసుకోవాలి అని చెప్పారు. ఓకే, కొంచెం కమ్మటి స్మెల్ వస్తుంది కదా. అవును. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో మిక్సీ జార్లోకి తీసేసుకున్నామండి. ఓకే, సో ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. అంటే కొంచెం పౌడర్లా కొంచెం రవ్వలా రావాలి, మరి మొత్తం పిండిలా కాకుండా. సో అప్పుడు మనం ఆ లడ్డు అది తినేప్పుడు కొంచెం మధ్య క్రంచిగా తగులుతూ ఉంటుంది. కొద్దిగా కావాలి, ఇంకొంచెం అవ్వాలి, ఫైన్ గా పౌడర్ అయిపోవాలి కదా. ఓకే, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అరికాళ్ల మంటలు ఎక్కువగా ఉన్నట్లయితే గోరింటాకుని నూరి దాంట్లో కొద్దిగా వెనిగర్ కలిపి పాదాలకు పట్టిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే అరికాళ్ల మంటలు తగ్గిపోతాయి. అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. ఓకే, సో చిట్కా కూడా చూసేసారు కదా. సో దీన్ని ఏంటంటే ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా పౌడర్ చేసేసుకుని మనం హ్యాపీగా దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో మనం చపాతీ చేసుకున్నప్పుడు లేదా మీరు చెప్పినట్టుగా కర్రీస్ చేసుకున్నప్పుడు సో ఒక్కొక్క స్పూన్ అలా మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం రాగి పిండి కూడా వాడుతున్నాం కదండి. సో దీన్ని కొంచెం మనం నేతితో వేయించుకోవాలి. ఓకే, అలాగే అటువైపు కూడా స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. ఓకే, కొంచెం ఈ నెయ్యి వేసేసి కొంచెం కరిగించి పెట్టేసుకున్నాం. సో మన లడ్డూలు చుట్టుకోవడానికి అప్పుడు హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా కొంచెం దూరగా వేగితే ఏంటంటే మనకు కమ్మటి వాసన అనేది వస్తుంది. అసలు రాగి పిండి నేతిలో వేయిస్తే ఉండే టేస్ట్ అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది. స్మెల్ కి గానీ అండ్ అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించేసుకుని జస్ట్ పైన చక్కెర స్ప్రింకిల్ చేసేసుకుని పంచదార అలా కూడా తినేస్తారు. స్పూన్ తో తినేస్తారు. సో దాంట్లోనే కావాల్సిన కొంచెం తురిమిన బాదం, తురిమిన జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసి ఇస్తే ఫుల్ హెల్దీ డిష్. సో కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా. సో ఇలా దూరగా వేగితే బాగుంటుంది. సో దీన్ని కూడా మనం ఈ బౌల్లోకి తీసేసుకున్నాం. సో అవిసె గింజల పౌడర్ లో దీన్ని కలిపేసేసుకోవాలి. సో ఒకసారి బాగా కలిపేసి దీంట్లోనే బెల్లం తురుము, ఓకే, కొద్దిగా యాలకుల పొడి, నెయ్యి యాడ్ చేసుకున్నాం.
సో మనం కొంచెం కరిగించి నెయ్యి వేసుకుంటాం కదా, ఆ వేడికి ఇది ఇంకా బాగా మనకి మిక్స్ అయిపోతుంది. కొంచెం సాఫ్ట్ గా కూడా అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మామూలుగానే మనం ఉండలు చుట్టుకోవడానికి పాలు యూజ్ చేస్తాం కదా, సో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఉండల్లో చుట్టేసుకోవాలి. ప్లేట్ ఇస్తారా? సో ఎక్కువ క్వాంటిటీ పాలు మనం వాడం కాబట్టి కొంచెం హ్యాపీగా నిలువ కూడా ఉంచుకోవచ్చు. నిలువ ఉంటుందండి. ఓకే, బాగుంది రాజు గారు. జస్ట్ లైక్ సున్నుండల్ టేస్టే ఉంటుంది అనుకుంటాను, బికాజ్ అవిసె గింజలంతా కూడా మనకి కొంచెం బరకగా అలా ఉంటుంది. క్రంచీగా తగ్గుతూ చాలా బాగుంటుంది. క్రంచీగా తిన్నప్పుడు అలా అనిపిస్తుంది. అండ్ రాగి మనకి మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ నేతులు వేయించాం కాబట్టి సో ఆ నేతి ఫ్లేవర్ ఎలా హెల్దీ స్వీట్ అన్నమాట. సో రెగ్యులర్ గా ఏంటంటే మనం ఆ మినప సుండలే కాకుండా ఇలా గ్రెయిన్స్ అవి మారుస్తూ మనం ఇలా రకరకాలు చేసేసుకుంటూ ఉంటే సో హెల్దీగా కూడా ఉంటుంది. కొంచెం మనం అంటే కొత్త డిష్లు కూడా తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సి మనం రెడీ చేసేసుకోవచ్చండి. ఓకే, సూపర్. సో ఫైనల్ గా వీటిపై నుంచి కొంచెం బాదం తురుము జస్ట్ అలా డిస్ప్లే కొరకు. ఓకే, సో రెడీ అండి. ఓకే, సో లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. కార్వింగ్ కూడా చేసేస్తే టేస్ట్ చూసేద్దాం. ఓకే, సో అరటిపండుతో చేస్తున్నానండి. ఓకే, సో అది కూడా మీరు బీక్ లాగా యూజ్ చేస్తున్నారా? ఎస్ అండి. ఓకే, ఎలా రాజుగారు అంత పర్ఫెక్ట్ గా ఉండేది ఎలా తీసుకొచ్చారు అరటిపండు? అది చూడడానికి పర్ఫెక్ట్ గా బీక్ అలాగే ఉంది షేప్. సో మనం తీసుకునేప్పుడు కొంచెం చూస్ చేసి అంటే ఫుల్ ఒక హాఫ్ బంచ్ అన్న తీసుకోవాలి. అవును, అందులో మనకు ఒకటి ఇలా మనకు కావాల్సింది చూసి మనం కట్ చేసేసుకోవచ్చు. చాలా నారోగా ఉంది, జాగ్రత్తగా చేసుకోవాలి. సో సైడ్ అంతా కూడా కొంచెం బాగా ట్రిమ్ చేసేసుకుంటే ఇంకా షేప్ అనేది బాగా కనిపిస్తుంది. బాతా రాజు గారు? ఎస్ అండి. ఓకే, సో ఇక్కడ సైజ్ చూసుకొని మనం ఇలా వస్తుంది. ఓకే ఓకే, సో ఇక్కడ వింగ్స్ సో ఇక్కడ ఇలా స్కిన్ పీల్ చేసుకుంటాం. పీల్ చేసి కొంచెం ఇక్కడ వెనక్కి జరిపేస్తామండి. సో అదే ప్లేస్లో ఓకే కొంచెం ఓపెన్ అవుతుంది. సో ఇటువైపు కూడా సేమ్ అలాగే చేసుకుని సో వీటిని ఏంటంటే మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే, సో కొంచెం ఇలా వెనక్కి జరిపేసి సో అలా ఫిక్స్ ఉండిపోతుంది. సో ఇది కూడా ఓకే. సో ఇక్కడ బీక్ దగ్గర వచ్చేసి మిర్చి తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని టూత్ పిక్ తో ఫిక్స్ చేసేసేయాలి. టూత్ పిక్ అంత అవసరం అనిపించదు మనకి ఇక్కడ. ఓకే, సో ఆల్రెడీ మనం అక్కడ బీక్ కూడా కొంచెం షార్ప్ చేసాం కదా, సో దాంట్లోనే ఫిక్స్ అయిపోతుంది. దాంట్లోకి ఫిక్స్ చేసేసాలి. వావ్, ఓకే బ్యూటిఫుల్. సో ఇక్కడ కావాల్సి మనం ఐస్ పెట్టుకోవచ్చు. సో కొంచెం గట్టిగా ఉంటుంది ఇది. అవును, ఆవాలు లాంటివి ఏమైనా పెట్టుకోలేము. చిన్న మిరియాలైనా చూసి మనం చూస్ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే, ఓకే.
ఎక్సలెంట్, క్యూట్ గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఓకే ఓకే, రాగి అవిసె లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ లడ్డూలు తయారీ విధానం మరోసారి చూసిద్దాం. రాగి అవిసె లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో అవిసె గింజలు వేసి దోరగా వేయించి చల్లారాక మిక్సీ పట్టి పొడి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి రాగి పిండి వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పాలు పోస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. ఆపై తరిగిన బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాగి అవిసె లడ్డు రెడీ. రాగి అవిసె లడ్డు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, వెరీ టేస్టీ. చిన్నపిల్లలకి ఇస్తే చూడడానికి కూడా చాక్లెట్ లాగానే, అదే కలర్ కొంచెం దగ్గరగా అదే ఉంది. యా, చాలా బాగుంది. అండ్ అవిసె గింజల పౌడర్ వేశారు కదా, కొంచెం క్రంచీగా తగులుతాం. చాలా బాగుంది. అండ్ అంటే ఆ రాగి ఫ్లేవర్, అవిసె గింజలు రెండు డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. అంటే మనం నార్మల్ గా ఈ రాగి లడ్డూలు చేసుకుంటాం కదా, అలా కాకుండా అవిసె గింజల పౌడర్ యాడ్ అవడం వల్ల కొంచెం డిఫరెంట్ గా వచ్చింది, టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది రాజు గారు. అంటే మనం నిలువ కూడా ఉంచుకుని హ్యాపీగా ఎప్పుడు కొంటే నిల్వ పెట్టుకోవచ్చు. అంటే మామూలుగా మనం సున్నుండలు పెట్టుకుంటాం కదండి, సో అలాగే ఇవి కూడా మనం నిల్వ పెట్టుకోవచ్చు. సూపర్, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పొడి చర్మం ఎక్కువగా ఉన్నట్లయితే ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఈ రెండింటినీ కలిపి బాడీకి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ లో ఉన్న డ్రైనెస్ తగ్గి స్కిన్ మృదువుగా తయారవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా? ఊరించే వంటల్లో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దాం మరి. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? సరితాలాని. ఎక్కడి నుంచి వచ్చారు? మదీనా హైకోర్ట్ అండి. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అనంతలక్ష్మి. అనంతలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చాదరగట్టు నుంచి. ఓకే. సో ఇద్దరు రెడీగా ఉన్నారా వంటలు చేయడానికి ఈరోజు? రెడీగా ఉన్నాం మేడం. చూసేద్దామా అండి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఈరోజు? వావ్, కాలీఫ్లవర్, గోబీ. ఓకే, సో మరి ఈరోజు మీరు గోబీతో వంటలు చేయాలి. సో మంచి మంచి రెసిపీస్ చేయొచ్చు గోబీతో కదా, చాలా బాగుంటుంది. చాలా మందికి ఫేవరెట్. మీకు? నాకు కూడా. మీకు కూడా? మీకు? నాకు కూడా అండి. నాకు కూడా. సో మరి బాగా ఆలోచించుకోండి గోబీతో ఏం చేయొచ్చో. మీకు నేను టైం ఇస్తాను, బాగా టైం తీసుకుని ఇద్దరు ఆలోచించుకోండి. ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళే ఫస్ట్ వంట చేయాలి. ఓకే, టైం తీసుకోండి. టైం స్టార్ట్స్ నౌ. సో ఏం చేయొచ్చు డిఫరెంట్గా ఆలోచించండి. గోబీతో కొత్తగా ఏదన్నా చేయడానికి ట్రై చేయండి, సో దట్ మంచి రెసిపీ చేయొచ్చు అండ్ అలాగే మీరు విన్నర్ కూడా అవ్వచ్చు. సరిత గారు? జీరా గోబీ రైస్. ఓకే, మీరే చేస్తారా? జీరా గోబీ రైస్. జీరా గోబీ రైస్. ఓకే, వెరీ నైస్. 26 సెకండ్స్లో చెప్పేశారు. గోబీ అంటే అంతే మరి, ఫాస్ట్గా చెప్పేచ్చు రెసిపీస్. జీరా గోబీ రైస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే, జీరా గోబీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జీరా గోబీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సరిత గారు స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ పోయాలి. ఓకే. కొద్దిగా నెయ్యి వేయాలి. ఓకే. సో 2 వాడుతున్నారు అన్నమాట? 2 వాడుతున్నాను నేను. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కసూరి మేతి కొద్దిగా, తర్వాత వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు,
ఓకే, సో ఆల్రెడీ కాలీఫ్లవర్ ఇలా ఆయిల్ లో ఫ్రై చేశారు. ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేశారు, ఇప్పుడు అది ఇందులో వాడుతున్నారా? అది ఇందులో వేయాలి. ఓకే, నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేయాలి. తర్వాత ఉడికించి కుక్ చేసుకున్న వండిన బియ్యం బాస్మతి రైస్ని ఇందులో వేసి ఇప్పుడే రైస్ యాడ్ చేస్తారా? రైస్ యాడ్ చేయాలి మేడం. కొద్దిగా మిరియాల పొడి చల్లాలి. మిరియాల పొడి కొద్దిగా మిరియాల పొడి ఓకే కలపాలి. రైస్ యాడ్ చేయడం. జీరా రైస్ అని మీరు మిరియాల పొడి వేసారు ఏంటి? కొద్దిగా ఫ్లేవర్. జీలకర్ర పొడి వేయట్లేదా? జీలకర్ర పొడి వేయట్లేదు మేడం. జీరా క్వాంటిటీ ఎక్కువ వేసాను. జీలకర్ర క్వాంటిటీ ఎక్కువ యూస్ చేసి అలా చేస్తున్నారు అన్నమాట. జీలకర్ర పొడిలాగా కాకుండా జీలకర్ర క్వాంటిటీ ఎక్కువ వేసాను మేడం. ఓకే, సో ఇన్స్టెంట్ గా ఫటాఫట్ చేసేసుకోవాలి అంటే ఇది బాగుంటుంది కదా మేడం. బాక్స్ లో అలా తీసుకెళ్ళడానికి స్కూల్ కి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. సో కాలీఫ్లవర్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఆయిల్ లో వేయించి పెట్టుకున్నారు కాబట్టి అదే తినేటప్పుడు కూడా మనకి ముక్కల్లో టేస్ట్ వస్తుంది. బ్రౌన్ రంగులో ఉంటే వెరీ నైస్ వస్తుంది. ఏం చేస్తూ ఉంటారు సరిత గారు? నేను లెక్చరర్. సో ఏం టీచ్ చేస్తారు? హిందీ టీచ్ చేస్తాను. హిందీ, సూపర్. సో బిజీగా ఉంటారన్నమాట మార్నింగ్ టు ఈవినింగ్. బిజీగా. మరి వంటలు చేయడానికి తీరుకుంటుందా? ఇలాంటి ఇన్స్టెంట్ ఐటమ్స్ ఫాస్ట్ గా అయిపోయి చేస్తాను. సో ఇందాక అడగడం మర్చిపోయాను, మీ ఇద్దరికి పరిచయం ఉందా? మేమిద్దరం కొలీగ్సే మేడం. కొలీగ్స్ అంటే సో మీరు కూడా లెక్చరరే? వెరీ నైస్. ఇవాళ ఇద్దరు లెక్చరర్స్ వచ్చారనమాట అభిరుచికి. ఏమండి అయిపోయినట్టుంది? అయిపోయింది మేడం. ఓకే, ఆఫ్ చేద్దాం. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. వేయించిన జీడిపప్పు ముక్కలు పైనుండి వేసుకోవాలన్నమాట ఫైనల్గా. ఓకే అండి, మనం ఫస్ట్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో కొంచెం మిరియాల పొడి కూడా వేశారు కాబట్టి జీలకర్ర క్వాంటిటీ అది కొంచెం ఎక్కువ వేసుకున్నారు. సో ఆ ఘాటుగా జీడిపప్పు వేశారు. నైస్. అంటే త్వరగా అయిపోయినా కూడా కొంచెం నెయ్యి వేశారు. నాకు తెలిసి ఆ కమ్మదనము ఘాటు అన్నీ కలిసి టేస్టీగా ఉంటుంది అనుకుంటా. సో ఫైనల్ గా గార్నిష్ చేస్తారా? జీరా గోబీ ఏదో క్యారెట్ ఫ్లవర్స్ చేసి తీసుకొచ్చారు. గార్నిష్ చేస్తాను. కొద్దిగా పైనుంచి కొత్తిమీర చల్లాలి. తర్వాత కొద్దిగా క్యారెట్ తో గార్నిష్ చేస్తాను. మీరే చేశారా క్యారెట్ ఫ్లవర్స్? అవునండి. కార్వింగ్ ట్రై చేస్తూ ఉంటారా మీరు? చేస్తుంటాను మేడం. ఇలాంటి చిన్నవి ఏవో చేస్తూ ఉంటారు. బాగుంది కానీ బాగా చేశారు. చాలే. ఓకే సరిత గారు, అయిపోయిందా? అయిపోయింది మేడం. జీరా గోబీ రైస్ వేడివేడిగా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. జీరా గోబీ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి కొద్దిగా నెయ్యి వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కసూరి మేతి, వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మిరియాల పొడి, అన్నం వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. చివరిగా వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీరా గోబీ రైస్ రెడీ. మంచి మంచి వంటలు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. ఈ మధ్యకాలంలో చాలా మంది స్లిమ్గా అవటం కోసం ఫుడ్ తినడం మానేస్తున్నారు. ఇలా మానేయడం వలన సన్నబడటమేమో గానీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మనం తినే ఆహారాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా దాన్నే 2-3 సార్లుగా తింటూ ఉన్నట్లయితే లావు అవ్వకుండా ఉంటారు, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు. మంచి రైస్ ఐటమ్ చూసాం కదా కాలీఫ్లవర్ తో. నెక్స్ట్ లక్ష్మి గారు చేస్తారు. మీరేం చేయబోతున్నారు? గోబీ బఠానీ ఫ్రై.
గోబీ బఠానీ ఫ్రై, రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా, గోబీ బఠానీ. ఓకే, గోబీ బఠానీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ బఠానీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం. రెడీయా లక్ష్మి గారు? రెడీ. ముందుగా ఆయిల్ వేయాలి. ఓకే, కొంచెం కరివేపాకు. ఓకే, బఠానీలు, కొన్ని బఠానీలు వేయాలి. ఇందులోనే ఫ్రై చేస్తారా? yes, ఆ బఠానీలు ఆయిల్లో డాన్స్ చేయవు? లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టేద్దామా? కొంచెం బాగా ఎగురుతాయి కదా అవి. స్టార్టెడ్ లోపల డాన్సింగ్ బఠానీస్. సో కొంచెం అది ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలా? సో ఇంతకీ మీరే సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? నేను తెలుగు సబ్జెక్ట్. తెలుగు, హిందీ. సూపర్ అండి, లాంగ్వేజెస్ అన్నమాట. ఇదేంటి గోబీ ఇక్కడ మీరు బాయిల్ చేసుకుని పెట్టుకున్నారా? బాయిల్ చేసి తెచ్చిపెట్టు. ఓకే, ఆవిడేమో వేయించారు, మీడేమో ఉడికించారు. ఓకే, సో గోబీ వాడేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. డెఫినెట్లీ హాట్ వాటర్ లో దీన్ని బాగా క్లీన్ చేసుకుని తర్వాత యూజ్ చేయాలి. చాలా పురుగులు ఉంటున్నాయి ఈ మధ్య అయితే మాత్రం, గోబీలో చాలా పురుగులు ఉంటున్నాయి. సరిపోతుందా? నెక్స్ట్ గోబీ వేస్తారా? ఓకే, సిమ్లో పెట్టి సిమ్లోనే ఉంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్టా? ఓకే, కలుపుకోండి. లక్ష్మి గారు, మీరు ఎంత సన్నగుంటే మాత్రం మీకు సరిపడా కొంచెమే చేసుకుంటారా? మాకెక్కడ సరిపోతుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. సో మరి మీరు వంటలు చేస్తూ ఉంటారా? బాగా పర్వాలేదు, బాగానే చేస్తా. బాగానే చేస్తారా? ఏమో మా వాళ్ళు అంటున్నారు బాగానే చేస్తా అని చెప్పి. అవునా? మీ ఇంట్లో వాళ్ళందరికీ మీ వంటలు అంటే ఇష్టం అంటే మీరు బాగానే చేస్తారు మరి. డెఫినెట్లీ. ఇప్పుడు చేసి మీరు టేస్ట్ చేసి చెప్పాలి కదా, ఎలా చేస్తున్నారని మీకే తెలుస్తుంది. అవును, సో ఇది మంచి ఆపర్చునిటీ, ఈ వంట బాగుంటుందా లేదా చెప్పేయడానికి. తర్వాత కొంచెం పసుపు వేద్దాం. కొంచెం పసుపు. ఏంటో తెలుగు లెక్చరర్స్ కానీ తెలుగు టీచర్స్ కానీ సోఫార్ నేను చూసిన వాళ్ళందరూ కూడా చాలా కామ్గా ఉంటారబ్బా. ఎందుకో తెలియదు, తెలుగు చదువుకుని అలా కామ్గా ఉంటారో లేకపోతే వాళ్ళు అలా కామ్గా ఉండడం వల్లే తెలుగు లెక్చరర్లు అవుతారో కానీ, మా స్కూల్లో కాలేజీలో కూడా అంతే. అందరూ టీచర్స్ వేరేలా ఉంటే తెలుగు వాళ్ళు మాత్రం సౌమ్యంగా శాంతంగా ప్రశాంతంగా ఉంటారన్నమాట. సబ్జెక్ట్ అట్లాంటిది మేడం. సబ్జెక్ట్ అలాంటిది కదా. అంతే. ధనియాల పొడి. ధనియాల పొడి క్వాంటిటీ కొంచెమే ఉంది కదా, చూసుకుని వేసుకోండి ఎంత కావాలో అంత. ఈ గోబీతో ఫ్రైస్ చాలా బాగుంటాయి, సింపుల్గా అయిపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ చపాతీస్ ఆరెల్స్ ఎప్పుడన్నా మనం ఏదైనా సాంబార్ పప్పు లాంటివి తింటున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. రోటీస్లో అయితే చాలా బాగుంటుంది. రోటీస్కి కూడా. అండ్ కాలీఫ్లవర్ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు మంచి మజా వస్తుంది. తర్వాత కొంచెం మిరియాల పొడి. మిరియాల పొడి. ఇద్దరు మాట్లాడుకొని మిరియాల పొడి వేస్తున్నారా? లేదు, ఒకటేలా వంట ఉంటే ఇద్దరు గెలిచేస్తాం. ఫైనల్గా కొంచెం సాల్ట్. బాగుంది. ఇద్దరు టేస్టీ అండ్ సింపుల్ డిషెస్ చేశారు ఈరోజు. అంటే మీ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇలాంటివి చూస్ చేసుకుంటారనమాట ఫాస్ట్గా అయిపోవడానికి. కొంచెం కొత్తిమీర. అయిపోయిందండి మేడం. మా స్టూడెంట్స్ అందరి తరఫున ఒక్కసారి హాయ్ చెప్పారు. స్టూడెంట్స్కా? తెలుగు టీచర్స్కి ఎప్పుడు స్టూడెంట్స్ అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, సో మీ స్టూడెంట్స్ అందరికీ పెద్ద హాయ్. ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నా తెలుగు మాత్రం వదలకుండా నేర్చుకుంటూనే ఉండండి. దేశ భాషలందు తెలుగులో అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, సర్వ్ చేసుకుందామా లక్ష్మి గారు? ఒకసారి కొంచెం లిడ్ పెట్టుకుందామా? ఒక నిమిషం.
అంత పట్టాలి కదా మేడం. సో మీరు వేసిన పౌడర్స్ అన్ని కూడా కొంచెం కాలీఫ్లవర్ కి పట్టేయాలి. చూద్దామా అండి? కొత్తిమీర గార్నిష్. చాలు చాలు చాలు, పాపం అది ఉండేదే కొంచెం. దాంట్లో మొత్తం కొత్తిమీర నింపేకండి. ఓకే, అయిపోయిందా అండి లక్ష్మి గారు? వేడివేడిగా గోబీ బఠానీ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోబీ బఠానీ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాలీఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ బఠానీ ఫ్రై రెడీ. గోబీతో 2 రకాల రెసిపీస్ కూడా అయిపోయాయి కదా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. రాజు గారు, ఫస్ట్ జీరా గోబీ రైస్ చూద్దాం. ఓకే, ఓకే, బాగుంది. బాగుంది. నెక్స్ట్ చూద్దాం గోబీ బఠానీ ఫ్రై. సూపర్. 2 రెసిపీస్ కూడా బాగున్నాయి. రాజు గారు, మీకేం నచ్చింది? సో 2 బాగున్నాయి. ఒకటి సైడ్ డిష్ గా బాగుంది, ఒకటేమో ఇలా మెయిన్ డిష్. అవును, సో వేడివేడిగా తింటే మనకి ఇంకేం కర్రీ అక్కడ లేకుండా అలాగే జీరా రైస్. తీసుకోవచ్చు. సో చాలా మంది చేసుకుంటుంటారు జీరా రైస్. సో ఇక్కడ గోబీ కాంబినేషన్ లో చేశారు, అవును బాగుంది. సో ఆ పెప్పర్ పౌడర్ కొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ చేస్తుంది దాంట్లో, అవును. బాగుంటుంది. ఇందులో కూడా పెప్పర్ పౌడర్ బాగుంది ఫ్రైలో కూడా. ఎస్. సో కసూరి మేతి కొంచెం మీరు లేకుండా చేసుకోవచ్చు. కసూరి మేతి అక్కర్లేదు, ఎందుకంటే జీరాని కొంచెం డామినేట్ చేస్తుంది. పర్లేదు మీరు, ఎందుకంటే జీరా క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేయడం వల్ల అంత తెలియట్లేదు. సో ఆ కసూరి మేతి లేకుండా సో మిగతా సేమ్ అలాగే చేసుకోవచ్చు. కావాల్సి కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో రెండిట్లోకి రైస్ ఐటమ్ అండి. సో ఆ బఠానీ కాంబినేషన్ దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం తగ్గితే బాగుంటుంది, ఎక్కువైంది కొంచెం ఉప్పు. సో ఈ రోజు రైస్ ఐటమ్ అన్నమాట. Yes అండి. అంటే సరిత గారు, కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి మంచి వంటను పరిచయం చేశారు ఈటీవీ అభిరుచి వారి నుండి. మీకు ఈ సారీ అండి, కంగ్రాట్స్. లక్ష్మి గారు, మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు ఈటీవీ అభిరుచి వారి నుండి, మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. గోబీతో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మాకు మంచి మంచి వంటని పరిచయం చేయాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ABRN టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఉప్మా రవ్వ త్వరగా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఉప్మా రవ్వను ఎయిర్ టైట్ కంటైనర్లో పోసి ఫ్రిడ్జ్లో నిల్వ చేయాలి. ఇలా చేయడం వలన ఉప్మా రవ్వ ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదా. మరి ఆ వంటలోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన వెజ్ కోఫ్తా కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. వెజిటబుల్స్ లో మనకు క్యారెట్, బీన్స్, గోబీ, బంగాళదుంపలు, టొమాటోస్, తర్వాత మనకు మైదాతో కోఫ్తా చేసుకుంటున్నాం. మైదాతో కోఫ్తా అండ్ గోధుమ పిండితో కోఫ్తా ఇంచుమించు 2 కూడా ఒకే రకమైన టేస్ట్ ఉండొచ్చు. కొన్నిట్లో మనము చక్కగా మైదాని గోధుమ పిండితో రీప్లేస్ చేసిన వంటకం రుచి ఏమీ కూడా తగ్గకుండా మనకు చాలా చాలా బాగుంటుంది. అలాంటి ఒక వంటకమే కోఫ్తా కర్రీ కూడా. ఓకే, క్యాలరీస్ వైజ్ చూసుకుంటే మనం ముఖ్యంగా ఇలాంటి డిష్లో చూసుకోవాల్సిన పోషక విలువలు క్యాలరీస్ చూసుకుంటే మనకు 145 టు ఒక్కొక్క కోఫ్తా 100 to 145 క్యాలరీస్ ఉంటుంది. సో ఎక్కువగా మనం తీసుకున్నాం అనుకోండి కోఫ్తాలు, ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి. సో ఇట్స్ అ లిటిల్ బిట్ హై క్యాలరీ డిష్ అనే చెప్పాలి. కాబట్టి డైలీగా మనం వాడుకోవడానికైతే యూజ్ లేదు. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటూ ఇలాంటి రెసిపీస్ నోట్ చేసుకుని అవసరం ఉన్నప్పుడు ట్రై చేసుకోవాలి. స్వీట్స్ అండ్ స్నాక్స్ లో చూసిన రాగి అవిసె గింజల లడ్డు. ఈ లడ్డు రోజు తీసుకున్నాం అనుకోండి, మనకు డిప్రెషన్ రాదు, వ్యాధి నిరోధక శక్తి చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు తగ్గిపోతాయి, ఎముకలు గట్టిపడతాయి పిల్లలకు. సూపర్ థింగ్ అండి. రాగి, అవిసె గింజలు, బెల్లము, పాలు అండ్ ఘీ, ఇలాంటి లడ్డూలు ఘీతోనే చేసుకోవాలి. అది కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసుకుంటే మరీ మరీ మంచిది. చాలా చాలా చక్కటి ఔషధ గుణాలు ఉన్న లడ్డు అండి ఇది. ఇది ఔషధమే, గుణాలు కూడా కాదు. అవిసె గింజలు అసలు
ఎంత గొప్ప ఔషధం అంటే మనకు భగవద్గీతలో కూడా దాని గురించి శ్రీకృష్ణుడు మాట్లాడతారనమాట. క్యాలరీస్ చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ క్యాలరీస్ ఎంత ఉంటుందని అనుకున్నా ఒక లడ్డు మనకు 150 to 200 మామూలు లడ్డులో ఉన్న క్యాలరీస్ కంటే కూడా తక్కువే ఉంటుంది. అవిసె గింజలు రోజుకు ఒక 5 grams తీసుకుంటే మనకు ఎంత గొప్పటి ఔషధం అంటే అది మనకు కావాల్సిన ఒమేగా 3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. చాలా 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 మంచిదండి, రికమెండెడ్ కూడా. అందులో ఎంత ఎక్కువ పీచు ఉంటుందంటే ఆ పీచు కూడా మనకు చాలా ఉపయోగకరం. ఇప్పుడు కొన్ని రకమైన పోషక విలువలు ఉన్న పదార్థాలని ఇమ్యూనో న్యూట్రియంట్స్ అని కూడా చెప్తారు, అంటే ఇమ్యూనిటీ పెంచుతుందని. చిన్నప్పుడు మీరు చూసుంటారు అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఇప్పుడు కూడా ఏమని కాడ్ లివర్ ఆయిల్ ఇవ్వాలి, ఫిష్ టాబ్లెట్స్ అని, ఇవి తింటే బలం ఉంటుందని. అలాంటి బలమే మనకు అవిసె గింజల ద్వారా వస్తుంది. ఇది మనం క్యాలరీస్ చూసుకోవాల్సిన అక్కర్లేదండి. మామూలు లడ్డు కంటే తక్కువ క్యాలరీసే ఉంటుంది, కానీ దానికి మించిన పోషక విలువలు. పిల్లలకి బాక్స్లో క్యారియర్స్లో పంపించగలిగే ఒక ఐటెం సూపర్బ్. రాగి అవిసె గింజల లడ్డు చూపించారు కదా, సూపర్బ్గా మనకు నోట్ చేసుకుని ట్రై చేయండి. తర్వాత ఊరించే వంటలో చూసిన జీరా గోబీ రైస్, జీలకర్ర, కాలీఫ్లవర్ అండ్ రైస్. ఇప్పుడు మనకు రైస్ అండ్ వెజిటబుల్స్ మటుకే ఉందనుకోండి, మనకు ముఖ్యంగా అందులో లేని పోషక విలువ గురించి మనం ఆలోచించి దాన్ని ఎలా మనం సెట్ చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి. లేకపోతే పచ్చి బఠానీ లాంటివి యాడ్ చేసినా దాంతోపాటు మనకు వచ్చేస్తుంది. బట్ దిస్ ఇస్ బేసికలీ జీలకర్ర ఉంది ఇందులో, క్యూమెన్ సీడ్. జీలకర్ర అసలు ఏం చేస్తుందంటే, జీలకర్ర కడుపులో ఉన్న ఆ అల్సర్స్కి కానీ కడుపు పొట్ట లైనింగ్ అంతా కూడా చక్కగా స్మూత్గా ఉండేలా చూస్తుంది. అందుకనే మన ట్రెడిషనల్ కుకింగ్లో జీలకర్ర ఎక్కువగా వాడతాం. రసం అని కానీ, పప్పుచారు అని కానీ, వాటిల్లో కూడా మనకు జీలకర్ర ఉంటుంది. సో విడిగా ఇలా జీలకర్ర గోబీతో రైస్ చేసుకుంటే మనకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్ అదే. క్యాలరీస్ చూసుకుంటే మనకు రైస్లోని క్యాలరీసే ఇందులో లెక్క. కాలీఫ్లవర్లో కానీ జీలకర్రలో కానీ తక్కువ క్యాలరీస్ ఉంటాయి. తర్వాత గోబీ బఠానీ ఫ్రై, గోబీ పచ్చి బఠానీలు, ధనియాల పొడి, మిరియాల పొడి. మిరియాల పొడి, జీలకర్ర పొడి రెండు కూడా మీరు రేట్స్ చూస్తే కూడా మనం కొనే స్పైసెస్లో చాలా ఎక్కువ రేట్ ఉండడం మిరియాలు అండ్ జీలకర్రే. వాటికి అంత వాల్యూ ఉందన్నమాట, అంత యూసేజ్ కూడా మన బాడీలో ఉంటుంది. మిరియాలు మెటబాలిజంని చాలా చక్కగా చేస్తుందండి, బాడీ వార్మ్త్ని పెంచుతుంది అండ్ ఇట్ ఫైట్స్ నేజల్ బ్లాక్స్. న్యాచురల్ డీకంజెస్టెంట్ అని మనకిప్పుడు ఫార్మసీలో దొరుకుతుంది కదా, ఇట్స్ ఎ న్యాచురల్ డీకంజెస్టెంట్. ఎయిర్ వేస్ అన్నీ కూడా, ముక్కు ద్వారాలు కానీ, లంగ్స్ కానీ, ఏ పైప్స్ కానీ అన్నిటినీ కూడా స్మూత్గా ఉంచుతుంది. ప్లస్ ప్రోటీన్ ఉంది ఈ కర్రీలో, గోబీ బఠానీ కర్రీ, అలాగే జీరా గోబీ రైస్ రెండు కూడా బాగుంది. ఇప్పుడు సపోజ్ మనం అంటే మనం రెండిట్లో గోబీ వేసుకోమనుకోండి, రైస్లో గోబీ ఉంది, కర్రీలో బఠానీ ఉంటే అది కూడా ఒక మంచి కాంబినేషన్. ఆ పూటకు మనకు వచ్చే ప్రోటీన్ వచ్చేస్తుంది. అలాగే రాగి అవిసె గింజల లడ్డు, ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ అండి. అసలు ఇలాంటి ఐడియా అంటే అవిసె గింజలకి టేస్ట్ ఉండదు అనమాట. ప్లస్ మనకు సాల్యుబుల్ కాదు, అది మనం పాలల్లో వేసుకున్నా దేంట్లో వేసుకున్నా మనకు అది కరగదు. సో అలాంటప్పుడు ఇలాంటి లడ్డూలో వేసుకొని చక్కగా నమిలి తింటే చాలా చక్కటి పోషక విలువలు. వెజ్ కోఫ్తా కర్రీ అనేది మనం డైలీ డైట్కి తినేది కాదండి. సో మిగిలిన 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకోండి. ముఖ్యంగా రాగి అవిసె గింజల లడ్డు అమేజింగ్ రెసిపీ నోట్ చేసుకొని రోజు కూడా ఒక చిన్న లడ్డు తీసుకుంటే మనకు చాలా హెల్తీగా ఉంటుంది. స్వీట్ తిన్న తృప్తి కూడా ఉంటుంది. స్మాల్ లడ్డు అండి. సో డెఫినెట్గా ఈ 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటని మాకు మెయిల్ చేయండి, ఉత్తరాల ద్వారా రాసి పంపించండి, మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన కోఫ్తా కర్రీ అలాగే లడ్డు రెండు కూడా చాలా 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 టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. చూసారు కదా, 2 వంటలు చాలా బాగున్నాయి. పార్టిసిపేట్ చేసిన వంటలు కూడా బాగున్నాయి, ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.